చూస్తే బీజేపీ నిరసనల పిలుపులతో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటి వద్ద భారీ భద్రతను పెంచారు పోలీసులు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడానికి కారణంగా కాంగ్రెస్ అంటూ బీజేపీ నిరసనలకు పిలుపునిస్తోంది. దీంతో సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీఎం ఇంటి దగ్గర నిరసనకు దిగిన బీజేపీ శ్రేణులు అరెస్ట్ చేశారు పోలీసులు. బీజేపీ నాయకులందరూ కూడా ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మహిళలు అనూహ్యంగా ఒక్కొక్కరు 10 మంది చోట 10 మంది ఒక్కొక్క ప్లేస్ నుంచి కూడా అనూహ్యంగా ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వారు బయలుదేరారు. సో వారందరూ కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్, అక్కడ లోపల వాళ్ళని వ్యాన్లు లోపలేసి తాళం వేస్తున్నటువంటి విజువల్, అలాగే ఆ వ్యాన్ల నుంచి బయటికి రావడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి పోలీసులు చాలా అంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. అక్కడ చూడొచ్చు, మహిళా కానిస్టేబుల్ కూడా వాళ్ళని అడ్డుకొని లోపలికి పంపిస్తున్నారు. తాళం వేయడానికి కూడా ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళకి కుదరలేదు. సో అంత ఫోర్స్ఫుల్గా వాళ్ళు ప్రతిఘటిస్తున్నటువంటి విజువల్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా పకడ్బందీగా కూడా పోలీసులు సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా కీలకమైన నేతలందరూ కూడా ముట్టడికి వస్తారనేసి కూడా భావించారు. కానీ అనూహ్యంగా మహిళలు దాదాపు ఒక 30 మంది దాకా కూడా ఇక్కడికి వచ్చినట్టు విజువల్స్ అంతా కూడా మనం చూస్తున్నాం. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు గోషమహల్కి తీసుకెళ్తారా, ఎక్కడికి తీసుకెళ్తారా అని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. వీళ్ళందరినీ కూడా గోల్కొండ పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మహిళలందరూ కూడా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడా విజువల్స్ చేసుకుంటాం. సో 33% రిజర్వేషన్ ని రాహుల్ గాంధీ వ్యతిరేకించడం చాలా పొరపాటు. సో మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వ్యతిరేకించినట్టు కూడా సీఎంకి వ్యతిరేకంగా, అలాగే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరినీ కొంతమందిని అరెస్ట్ చేశారు కాబట్టి మరికొంతమంది కూడా అటువైపు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా భద్రతని కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కాబట్టి చూడొచ్చు, మొత్తం బ్యారికేడ్లు వేసేసారు. మొత్తం మళ్ళీ ఇక్కడ ఒక అంచె బ్యారికేడ్లు, మరోవైపు ఇటువైపు కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళినటువంటి ప్రధాన దారి ఏదైతుందో అక్కడ కూడా వాళ్ళు బ్యారికేడ్లు వేసినటువంటి విజువల్స్ని మనం చాలా స్పష్టంగా అయితే చూస్తున్నాం. రైట్, 33% నారీ శక్తి రిజర్వేషన్ బిల్ వీగిపోవడంతో ఇది మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది అనే విధంగా ప్రజెంట్ ఇప్పుడు బీజేపీ రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టడానికి ప్రయత్నించింది. అయితే దీంట్లో భాగంగా బీజేపీ మహిళా నేతలను ఇటు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. అక్కడ నుండి వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తారనేది చూడాలి. సీఎం ఇంటి వద్ద మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో కనిపిస్తోంది. ఇక విల్ గో బ్యాక్ టు రాణా. చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ అయ్యే సిచ్యువేషన్ లో ఉందా, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, అండ్ పర్టికులర్ గా బీజేపీ మహిళా నేతలు అసలు ఏమంటున్నారు రాణా? ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు ఉదయం నుంచి కూడా 144 సెక్షన్ని ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు అమలు చేశారు. సడన్గా మహిళలు దాదాపు 15 మంది 20 మంది కూడా ఇక్కడ ఈ వైపు ఈ దారి నుంచి కూడా వాళ్ళు చొచ్చుకొనిచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు సీఎం ఇంటి దగ్గర ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ రోడ్ అంతా కూడా బ్లాక్ చేశారు. అటువైపు ఎవరు రాలేనటువంటి సిచ్యువేషన్, అంత భారీ స్థాయిలో పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళడానికి మరొక దారి ఉంది కాబట్టి ఆ దారిని వారు ఎంచుకున్నారు. వీళ్ళందరూ కూడా బైకుల్లో వచ్చారు, స్కూటీల్లో కొంతమంది వచ్చారు, తర్వాత కొంతమంది కార్లలో వాళ్ళు వచ్చారు. పోలీసులు కూడా అప్పటి వరకు ఇక్కడ లోపల ఎవరిని రానికుండా కూడా వాళ్ళు చూస్తున్నారు. సడన్గా మహిళలు వచ్చే కొందరికి, ఎందుకంటే అప్పుడు మహిళా కానిస్టేబుల్స్ అక్కడ బ్యారికేడ్ల దగ్గర వారు లేరు. సో అందరూ కూడా లోపల ఉన్నారు అప్పుడు ఆ సందర్భంలో. సో అందరూ కూడా పురుషులకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ కానీ సీఎల్ కానీ వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే మహిళలు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళ మీద వాళ్ళు అడ్డుకోలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు అప్పటికీ కూడా
ఈ తాళ్ళు తీసుకొని వచ్చారు వాళ్ళు ఆపడానికి. సో సడన్గా వాళ్ళు పరిగెత్తుకుంటూ తోడ్చుకొని వచ్చారు. ఈ ప్రాంతంకి వచ్చే కొందరికి మొత్తంగా సిచ్యువేషను చేదాటిపోయినట్టు. సో మరి కొంతమంది మహిళలు అక్కడ వచ్చినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్క నిమిషం. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. మహిళా మోర్చా ప్రెసిడెంట్ సార్, మహిళలకి హక్కులని తొక్కేస్తున్న సీఎం డౌన్ డౌన్. కాంగ్రెస్ అంటేనే మహిళలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్. ఏమంటలేను ఉండన్నా. కాంగ్రెస్ మహిళలకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్. సో వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎందుకంటే చూడొచ్చు విడతల వారీగా వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక 10 మంది వచ్చారు, ఇంతకుముందు 15 మంది వచ్చారు. మొత్తం కూడా ఈ దారిని వారు లక్ష్యం చేసుకొని ఇక్కడ అందరూ వచ్చారు. ఎందుకంటే పక్కనే ఇక్కడ ఒక రంగోలి అంటే కూడా మహిళలకు సంబంధించిన వస్త్రాల షాప్ ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చామని చెప్పారు. సడన్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ దాదాపు 15 మంది ఇక్కడ గుమికూడారు. ఈ ప్లేస్లో గుమికూడి సడన్గా ఇక్కడ వచ్చి పరిగెత్తుకొని వెళ్ళిపోయిన సిచ్యువేషన్. సో మరొక బీజేపీకి సంబంధించి వీళ్ళని కూడా ఉన్నారు. సో రైట్, థ్యాంక్ యూ రాణా.